సో హే గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో మీకు ఆల్రెడీ తెలుసు యశువి 10th రిజల్ట్స్ వచ్చేసినాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాచ్యులేషన్స్, అందరు కాంగ్రాచ్యులేషన్స్ చెప్పండి. అద్యా అక్క కాంగ్రాచ్యులేషన్స్ చెప్పు. అక్క కాంగ్రాచ్యులేషన్స్ చెప్పవా, ఇక్కడ చూడు. సో 10th టెన్షన్ అయితే వెళ్ళిపోయింది. సో న్యూ టెన్షన్ స్టార్ట్ అయింది. అదేంటంటే తన కాలేజ్ సర్చింగ్. సో ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద కాలేజ్ స్టార్ట్ చేసినాము. ఏ కాలేజ్ ఏంది అని తర్వాత చూపిస్తాను. మీన్ వైల్ కీప్ వాచింగ్. బాయ్. ఏ కాలేజ్ అని చెప్పాను. సో ఇన్సైడ్ టూర్ ఇచ్చేస్తాను. ఎలా ఉందో మీరు కమెంట్స్లో చెప్పండి. గెస్ కూడా చేయండి ఏ కాలేజ్ అని. సో లెట్స్ గో. దిస్ ఇస్ అ కాలేజ్ క్యాంపస్ యాక్చువల్లీ. డిగ్రీ అండ్ ఇంటర్ వాళ్ళది కూడా ఇంట్లోనే ఉంది. సో అద్యా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అక్క కాలేజ్కి వచ్చి. సో గెస్ ద కాలేజ్ నేమ్. ఓ మై గాడ్, ఓ మై గాడ్. సో ఫైనల్లీ అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకున్నాము. ఏ కాలేజ్ అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. సో మనం ఒక 2-3 కాలేజెస్ చూసినాక అప్పుడు డిసైడ్ చేద్దాం బెస్ట్ కాలేజ్ ఏముంటుందో యశస్వినికి, ఆ కాలేజ్ లేదాం. సో ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇందులో ఉంది. సో నేను ఇప్పుడైతే రివీల్ చేయ ఏ కాలేజ్ అని. సో ఈ వీడియో మీరు మొత్తం చూస్తే మీకు తెలిసిపోతుంది మేము ఏ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నామో. కమెంట్ చేయండి ఏ కాలేజో గెస్ చేసి. సో ఎంతమంది కరెక్ట్ గెస్ చేస్తారో చూద్దాం. అండ్ ఆల్సో ఈ కాలేజ్కి ఎన్ని ఓట్స్ వస్తాయి అలా చూసి సీట్ తీసుకుందాం. అదు బాగుందా కాలేజ్? అక్కది కాలేజ్. నువ్వు డిజెట్ ఇల్లు లాగానే ఉన్నావు సేమ్. ఏ డిజెట్ ఇల్లు, ఏ ఇల్లు, అరే డిజెట్ ఇల్లు. అదే మెమరీస్ ఉంటాయి ఎప్పుడు. అక్క కాలేజ్కి నేను పోయినప్పుడు ఇంత చిన్నగా ఉన్నా అని వీడియో చూసుకుంటుంది కదా యశు. పెద్దగా అయినాక ఆమె చూసుకుంటుంది. మమ్మీ నేను అదే ఇప్పుడు నర్సరీకి వెళ్తుంది. యశు ఏమో ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వెళ్తుంది. వాడు మమ్మీ 10th క్లాస్. ఓకే, మమ్మీ 10th క్లాస్, అక్క ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఆదు ఏమో నర్సరీ. ఓకే, వెరీ గుడ్. కానీ మేము చెప్పాము, మీరే గెస్ చేసి చెప్పాలి. సో ఫైనల్లీ యశు అడ్మిషన్ అయితే అయిపోయింది. ఎన్నో కష్టాలు పడి, నేను చెప్పలేను ఎన్నిసార్లు ఈ కాలేజ్కి వచ్చి తీసుకున్నామని. సో ఫైనల్లీ అయితే చాలా నా చేతిలో వచ్చేసింది. సో ఇది పే చేసేస్తే అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోతుంది. సో గైస్కి చెప్పు, ఏం చెప్తావు? అక్క కాలేజ్కి వచ్చినప్పుడల్లా ఫ్లవర్ తెప్పుకొని పోతున్నా అని చెప్పు గైస్. ఓకేనా? సో ఫైనల్లీ అడ్మిషన్ అయితే అయిపోయింది. సో చాలానైతే ఈ బ్యాంక్లో కట్టాలి. ఏదైతే అడ్మిషన్ ఫీజు ఉంది అది ఇక్కడ కట్టాలి. సో కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంది అనేది ఆఫ్టర్ ఇది అడ్మిషన్ అయిపోయాక వాళ్ళు మెసేజ్ పంపిస్తారు. సో ఇన్ఫర్మేషన్ మాత్రం వాట్సాప్ త్రూగా వస్తుంది. మీన్ వైల్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అంతే. మనం ఏం చేయలేం దానికన్నా ఎక్కువ. అదే ఏడవైనా ఆట అది ఆదు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.